హిట్ 3 ప్రీమియర్ చూసాను భయ్య. మూవీ చూసాక నాకైతే నచ్చిన మూమెంట్స్ ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్. అండ్ మిక్కీ జే మేయర్ మనకి ఇంతవరకు క్లాసిక్ మూమెంట్ బీజిఎం ఇచ్చాడు. ఫర్ ది ఫస్ట్ టైం ఒక యాక్షన్ థ్రిల్లర్ మూవీకి బీజిఎం ఇచ్చాడు. మనకు ఫస్ట్ హాఫ్ వరకు ఒక యావరేజ్ బీజిఎం గానే వెళ్తుంది. బట్ సెకండ్ హాఫ్ లో రాజమౌళి హై మూమెంట్ ఏదైతే అన్నాడో ఆ మూమెంట్ కి ఇచ్చే బీజిఎం నెక్స్ట్ లెవెల్. అండ్ ఇక్కడ మనకు ప్రీవియస్ మూవీస్ తోటి కంపారిజన్ చేసుకుంటే నాని ఈ మూవీకి చాలా వేరియేషన్స్, అసలు వర్సటైల్ యాక్టర్ అని చెప్పొచ్చు. బ్లడ్ షెడ్ లో ఒక వైట్ సీన్ లో ఒక సీన్ ఉంటుంది, వైట్ కోట్ లో ఒక సీన్ ఉంటుంది, అసలు అది అయితే నెక్స్ట్ లెవెల్. క్లైమాక్స్ లో వచ్చే క్యామియో కూడా మనం ఆల్రెడీ రివీల్ అయిపోయింది, సో నేను డోంట్ రివీల్ దట్ హిజ్ నేమ్. అండ్ హిట్ 4 లో కూడా అతని పాత్ర చాలా ఎంగేజింగ్ గా ఉంటుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఫస్ట్ హాఫ్ ఇంట్రొడక్షన్ అండ్ ఇంటర్వెల్ బ్యాంక్ వరకు మనకు ఒక యావరేజ్ గానే వెళ్తుంది. బట్ సెకండ్ హాఫ్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అక్కడ నుంచి మనకు నెక్స్ట్ ఏం జరుగుతుంది అన్న హైప్ మూమెంట్ అయితే మనకు క్రియేట్ అయింది. మెయిన్ గా ఇక్కడ ఒకటి ఆడియన్స్ కి అయితే నేను ఒకటి కన్వే చేయాలనుకుంటున్నాను. డోంట్ కంపేర్ టు హిట్ 1 అండ్ హిట్ 2. ఆ మూవీస్ ని కంపారిజన్ చేసుకొని మాత్రం ఈ మూవీ చూస్తే మాత్రం ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతారు. ఇది మీరు ఒక కొత్త జోనర్ ని, ఏదైతే కొత్త అటెంప్ట్ ని చూస్తున్నారో అలానే చూడమని నాని చెప్పాడు. సో ఇది అలానే తీశాడు. అండ్ హిట్ 1 హిట్ 2 తీసిన శైలేష్ వేరు, హిట్ 3 తీసిన శైలేష్ వేరు. ఆ స్క్రీన్ ప్లేకి చాలా డిఫరెంట్ ఉంది. మీరు సెకండ్ హాఫ్ లో వచ్చే మూమెంట్స్ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఆ మూమెంట్స్ మాత్రం మీరు ఖచ్చితంగా థియేటర్కల్ వాచ్ చూడాలి. డోంట్ వాచ్ ఇన్ వెయిట్ ఫర్ ఓటీటీ. సో ఈ ఈ మూవీ ఇలా ఉంది అంటే నెక్స్ట్ వచ్చే ప్యారడైజ్ మాత్రం ఇంకా అరాచకం అని చెప్పచ్చు. నాని చెప్పినట్టు అతని డైలాగ్ ఒక్కొక్క ఇటుక పేర్చుకుంటూ ఒక చైనా వాళ్ళలాగా కట్టేసుకుంటున్నాడు కదా. నాకు తెలిసి ప్యారడైజ్ టాప్ ఆఫ్ ద బ్రిక్ అవుతుందని అనుకుంటున్నా. బట్ లెట్స్ సీ, చూద్దాం. ఇంకా అదే భయ్య, ఫస్ట్ హాఫ్ మనకి ఏంటంటే కొంచెం ఎంగేజింగ్ అనిపించదు. అంటే రొటీన్ కమర్షియల్ యాక్షన్ థ్రిల్లర్, మనం ఏంటంటే యాక్షన్ థ్రిల్లర్స్ మనం చాలా చూసాం కాబట్టి మనకు మేజర్ ఇక్కడ డ్రాబ్యాక్ ఒకటి ఏంటంటే ట్విస్ట్లు ఉండవు. సో అది మేజర్ డ్రాబ్యాక్ వచ్చింది. బట్ సెకండ్ హాఫ్ కూడా ఎలా స్క్రీన్ ప్లే హిట్ 3 ప్రీమియర్ చూసాను భయ్య. మూవీ చూసాక నాకైతే నచ్చిన మూమెంట్స్ ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్. అండ్ మిక్కీ జే మేయర్ మనకి ఇంతవరకు క్లాసిక్ మూమెంట్ బీజిఎం ఇచ్చాడు. ఫర్ ది ఫస్ట్ టైం ఒక యాక్షన్ థ్రిల్లర్ మూవీకి బీజిఎం ఇచ్చాడు. మనకు ఫస్ట్ హాఫ్ వరకు ఒక యావరేజ్ బీజిఎం గానే వెళ్తుంది. బట్ సెకండ్ హాఫ్ లో రాజమౌళి హై మూమెంట్ ఏదైతే అన్నాడో ఆ మూమెంట్ కి ఇచ్చే బీజిఎం నెక్స్ట్ లెవెల్. అండ్ ఇక్కడ మనకు ప్రీవియస్ మూవీస్ తోటి కంపారిజన్ చేసుకుంటే నాని ఈ మూవీకి చాలా వేరియేషన్స్, అసలు వర్సటైల్ యాక్టర్ అని చెప్పొచ్చు. బ్లడ్ షెడ్ లో ఒక వైట్ సీన్ లో ఒక సీన్ ఉంటుంది, వైట్ కోట్ లో ఒక సీన్ ఉంటుంది, అసలు అది అయితే నెక్స్ట్ లెవెల్. క్లైమాక్స్ లో వచ్చే క్యామియో కూడా మనం ఆల్రెడీ రివీల్ అయిపోయింది, సో నేను డోంట్ రివీల్ దట్ హిజ్ నేమ్. అండ్ హిట్ 4 లో కూడా అతని పాత్ర చాలా ఎంగేజింగ్ గా ఉంటుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఫస్ట్ హాఫ్ ఇంట్రొడక్షన్ అండ్ ఇంటర్వెల్ బ్యాంక్ వరకు మనకు ఒక యావరేజ్ గానే వెళ్తుంది. బట్ సెకండ్ హాఫ్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అక్కడ నుంచి మనకు నెక్స్ట్ ఏం జరుగుతుంది అన్న హైప్ మూమెంట్ అయితే మనకు క్రియేట్ అయింది. మెయిన్ గా ఇక్కడ ఒకటి ఆడియన్స్ కి అయితే నేను ఒకటి కన్వే చేయాలనుకుంటున్నాను. డోంట్ కంపేర్ టు హిట్ 1 అండ్ హిట్ 2. ఆ మూవీస్ ని కంపారిజన్ చేసుకొని మాత్రం ఈ మూవీ చూస్తే మాత్రం ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతారు. ఇది మీరు ఒక కొత్త జోనర్ ని, ఏదైతే కొత్త అటెంప్ట్ ని చూస్తున్నారో అలానే చూడమని నాని చెప్పాడు. సో ఇది అలానే తీశాడు. అండ్ హిట్ 1 హిట్ 2 తీసిన శైలేష్ వేరు, హిట్ 3 తీసిన శైలేష్ వేరు. ఆ స్క్రీన్ ప్లేకి చాలా డిఫరెంట్ ఉంది. మీరు సెకండ్ హాఫ్ లో వచ్చే మూమెంట్స్ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఆ మూమెంట్స్ మాత్రం మీరు ఖచ్చితంగా థియేటర్కల్ వాచ్ చూడాలి. డోంట్ వాచ్ ఇన్ వెయిట్ ఫర్ ఓటీటీ. సో ఈ మూవీ ఇలా ఉంది అంటే నెక్స్ట్ వచ్చే ప్యారడైజ్ మాత్రం ఇంకా అరాచకం అని చెప్పచ్చు. నాని చెప్పినట్టు అతని డైలాగ్ ఒక్కొక్క ఇటుక పేర్చుకుంటూ ఒక చైనా వాళ్ళలాగా కట్టేసుకుంటున్నాడు కదా. నాకు తెలిసి ప్యారడైజ్ టాప్ ఆఫ్ ద బ్రిక్ అవుతుందని అనుకుంటున్నా. బట్ లెట్స్ సీ, చూద్దాం. ఇంకా అదే భయ్య, ఫస్ట్ హాఫ్ మనకి ఏంటంటే కొంచెం ఎంగేజింగ్ అనిపించదు. అంటే రొటీన్ కమర్షియల్ యాక్షన్ థ్రిల్లర్, మనం ఏంటంటే యాక్షన్ థ్రిల్లర్స్ మనం చాలా చూసాం కాబట్టి మనకు మేజర్ ఇక్కడ డ్రాబ్యాక్ ఒకటి ఏంటంటే ట్విస్ట్లు ఉండవు. సో అది మేజర్ డ్రాబ్యాక్ వచ్చింది. బట్ సెకండ్ హాఫ్ కూడా ఎలా స్క్రీన్ ప్లే హిట్ 3 ప్రీమియర్ చూసాను భయ్య. మూవీ చూసాక నాకైతే నచ్చిన మూమెంట్స్ ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్. అండ్ మిక్కీ జే మేయర్ మనకి ఇంతవరకు క్లాసిక్ మూమెంట్ బీజిఎం ఇచ్చాడు.
ఫర్ ది ఫస్ట్ టైం ఒక యాక్షన్ థ్రిల్లర్ మూవీకి బీజిఎం ఇచ్చాడు. మనకు ఫస్ట్ హాఫ్ వరకు ఒక యావరేజ్ బీజిఎం గానే వెళ్తుంది. బట్ సెకండ్ హాఫ్ లో రాజమౌళి హై మూమెంట్ ఏదైతే అన్నాడో ఆ మూమెంట్ కి ఇచ్చే బీజిఎం నెక్స్ట్ లెవెల్. అండ్ ఇక్కడ మనకు ప్రీవియస్ మూవీస్ తోటి కంపారిజన్ చేసుకుంటే నాని ఈ మూవీకి చాలా వేరియేషన్స్, అసలు వర్సటైల్ యాక్టర్ అని చెప్పొచ్చు. బ్లడ్ షెడ్ లో ఒక వైట్ సీన్ లో ఒక సీన్ ఉంటుంది, వైట్ కోట్ లో ఒక సీన్ ఉంటుంది, అసలు అది అయితే నెక్స్ట్ లెవెల్. క్లైమాక్స్ లో వచ్చే క్యామియో కూడా మనం ఆల్రెడీ రివీల్ అయిపోయింది, సో నేను డోంట్ రివీల్ దట్ హిజ్ నేమ్. అండ్ హిట్ 4 లో కూడా అతని పాత్ర చాలా ఎంగేజింగ్ గా ఉంటుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఫస్ట్ హాఫ్ ఇంట్రొడక్షన్ అండ్ ఇంటర్వెల్ బ్యాంక్ వరకు మనకు ఒక యావరేజ్ గానే వెళ్తుంది. బట్ సెకండ్ హాఫ్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అక్కడ నుంచి మనకు నెక్స్ట్ ఏం జరుగుతుందన్న హైప్ మూమెంట్ అయితే మనకు క్రియేట్ అయింది. మెయిన్ గా ఇక్కడ ఒకటి ఆడియన్స్ కి అయితే నేను ఒకటి కన్వే చేయాలనుకుంటున్నాను. డోంట్ కంపేర్ టు హిట్ 1 అండ్ హిట్ 2. ఆ మూవీస్ ని కంపారిజన్ చేసుకొని మాత్రం ఈ మూవీ చూస్తే మాత్రం ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతారు. ఇది మీరు ఒక కొత్త జోనర్ ని, ఏదైతే కొత్త అటెంప్ట్ ని చూస్తున్నారో అలానే చూడమని నాని చెప్పాడు. సో ఇది అలానే తీశాడు. అండ్ హిట్ 1 హిట్ 2 తీసిన శైలేష్ వేరు, హిట్ 3 తీసిన శైలేష్ వేరు. ఆ స్క్రీన్ ప్లేకి చాలా డిఫరెంట్ ఉంది. మీరు సెకండ్ హాఫ్ లో వచ్చే మూమెంట్స్ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఆ మూమెంట్స్ మాత్రం మీరు ఖచ్చితంగా థియేటర్కల్ వాచ్ చూడాలి. డోంట్ వాచ్ ఇన్ వెయిట్ ఫర్ ఓటీటీ. సో ఈ ఈ మూవీ ఎలా ఉంది అంటే నెక్స్ట్ వచ్చే ప్యారడైజ్ మాత్రం ఇంకా ఇక అరాచకం అని చెప్పచ్చు. నాని చెప్పినట్టు అతని డైలాగ్ ఒక్కొక్క ఇటుక పేర్చుకుంటూ ఒక చైనా వాళ్ళలాగా కట్టేసుకుంటున్నాడు కదా. నాకు తెలిసి ప్యారడైజ్ టాప్ ఆఫ్ ద బ్రిక్ అవుతుందని అనుకుంటున్నా. బట్ లెట్స్ సీ, చూద్దాం. ఇంకా అదే భయ్య, ఫస్ట్ హాఫ్ మనకి ఏంటంటే కొంచెం ఎంగేజింగ్ అనిపించదు. అంటే రొటీన్ కమర్షియల్ యాక్షన్ థ్రిల్లర్, మనం ఏంటంటే యాక్షన్ థ్రిల్లర్స్ మనం చాలా చూసాం కాబట్టి మనకు మేజర్ ఇక్కడ డ్రాబ్యాక్ ఒకటి ఏంటంటే ట్విస్ట్లు ఉండవు. సో అది మేజర్ డ్రాబ్యాక్ వచ్చింది. బట్ సెకండ్ హాఫ్ కూడా ఎలా స్క్రీన్ ప్లే 3 ప్రీమియర్ చూసాను భయ్య. మూవీ చూసాక నాకైతే నచ్చిన మూమెంట్స్ ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్. అండ్ మిక్కీ జే మేయర్ మనకి ఇంతవరకు క్లాసిక్ మూమెంట్ బీజిఎం ఇచ్చాడు. ఫర్ ది ఫస్ట్ టైం ఒక యాక్షన్ థ్రిల్లర్ మూవీకి బీజిఎం ఇచ్చాడు. మనకు ఫస్ట్ హాఫ్ వరకు ఒక యావరేజ్ బీజిఎం గానే వెళ్తుంది. బట్ సెకండ్ హాఫ్ లో రాజమౌళి హై మూమెంట్ ఏదైతే అన్నాడో ఆ మూమెంట్ కి ఇచ్చే బీజిఎం నెక్స్ట్ లెవెల్. అండ్ ఇక్కడ మనకు ప్రీవియస్ మూవీస్ తోటి కంపారిజన్ చేసుకుంటే నాని ఈ మూవీకి చాలా వేరియేషన్స్, అసలు వర్సటైల్ యాక్టర్ అని చెప్పొచ్చు. బ్లడ్ షెడ్ లో ఒక వైట్ సీన్ లో ఒక సీన్ ఉంటుంది, వైట్ కోట్ లో ఒక సీన్ ఉంటుంది, అసలు అది అయితే నెక్స్ట్ లెవెల్. క్లైమాక్స్ లో వచ్చే క్యామియో కూడా మనం ఆల్రెడీ రివీల్ అయిపోయింది, సో నేను డోంట్ రివీల్ దట్ హిజ్ నేమ్. అండ్ హిట్ 4 లో కూడా అతని పాత్ర చాలా ఎంగేజింగ్ గా ఉంటుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఫస్ట్ హాఫ్ ఇంట్రొడక్షన్ అండ్ ఇంటర్వెల్ బ్యాంక్ వరకు మనకు ఒక యావరేజ్ గానే వెళ్తుంది. బట్ సెకండ్ హాఫ్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అక్కడ నుంచి మనకు నెక్స్ట్ ఏం జరుగుతుందన్న హైప్ మూమెంట్ అయితే మనకు క్రియేట్ అయింది. మెయిన్ గా ఇక్కడ ఒకటి ఆడియన్స్ కి అయితే నేను ఒకటి కన్వే చేయాలనుకుంటున్నాను. డోంట్ కంపేర్ టు హిట్ 1 అండ్ హిట్ 2. ఆ మూవీస్ ని కంపారిజన్ చేసుకొని మాత్రం ఈ మూవీ చూస్తే మాత్రం ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతారు. ఇది మీరు ఒక కొత్త జోనర్ ని, ఏదైతే కొత్త అటెంప్ట్ ని చూస్తున్నారో అలానే చూడమని నాని చెప్పాడు. సో ఇది అలానే తీశాడు. అండ్ హిట్ 1 హిట్ 2 తీసిన శైలేష్ వేరు, హిట్ 3 తీసిన శైలేష్ వేరు. ఆ స్క్రీన్ ప్లేకి చాలా డిఫరెంట్ ఉంది. మీరు సెకండ్ హాఫ్ లో వచ్చే మూమెంట్స్ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఆ మూమెంట్స్ మాత్రం మీరు ఖచ్చితంగా థియేటర్కల్ వాచ్ చూడాలి. డోంట్ వాచ్ ఇన్ వెయిట్ ఫర్ ఓటీటీ. సో ఈ ఈ మూవీ ఎలా ఉంది అంటే నెక్స్ట్ వచ్చే ప్యారడైజ్ మాత్రం ఇంకా ఇక అరాచకం అని చెప్పచ్చు. నాని చెప్పినట్టు అతని డైలాగ్ ఒక్కొక్క ఇటుక పేర్చుకుంటూ ఒక చైనా వాళ్ళలాగా కట్టేసుకుంటున్నాడు కదా. నాకు తెలిసి ప్యారడైజ్ టాప్ ఆఫ్ ద బ్రిక్ అవుతుందని అనుకుంటున్నా. బట్ లెట్స్ సీ, చూద్దాం. ఇంకా అదే భయ్య, ఫస్ట్ హాఫ్ మనకి ఏంటంటే కొంచెం ఎంగేజింగ్ అనిపించదు. అంటే రొటీన్ కమర్షియల్ యాక్షన్ థ్రిల్లర్, మనం ఏంటంటే యాక్షన్ థ్రిల్లర్స్ మనం చాలా చూసాం కాబట్టి మనకు మేజర్ ఇక్కడ డ్రాబ్యాక్ ఒకటి ఏంటంటే ట్విస్ట్లు ఉండవు. సో అది మేజర్ డ్రాబ్యాక్ వచ్చింది. బట్ సెకండ్ హాఫ్ కూడా ఎలా స్క్రీన్ ప్లే